మొట్టమొదటి పాట అద్వితీయుడా యేసయ్య పాడుకుందాం. అందరు కలిసి పాడండి. పాడండి. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనము, ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనము, ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. పాపముల నింపను రక్తము కాచితివే, శాపము భరింపను శ్రమలను పొందితివే. పాపముల నింపను రక్తము కాచితివే, శాపము భరింపను శ్రమలను పొందితివే. ప్రేమను చూపితివి, రక్షణ నిచ్చితివి. ప్రేమను చూపితివి, రక్షణ నిచ్చితివి. నీకే వందనం ప్రేమాపూర్ణుడా, నీకే వందనం ప్రేమాపూర్ణుడా, నీకే వందనం ప్రేమాపూర్ణుడా. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం, ఆత్మతో సత్యంతో ఆరాధించెదము. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం, ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. నెక్స్ట్ సాంగ్ చిట్టి చేతులతో చిన్నారి. యాక్షన్ చేస్తారు, మంచిగా పాడాలి. చిట్టి చేతులతో చిన్నారి పాప, గుడి గుడి నడకలతో ముద్దొచ్చే బాబు. చిట్టి చేతులతో చిన్నారి పాప, గుడి గుడి నడకలతో ముద్దొచ్చే బాబు. వింటావా వింటావా యేసు తలుపు వింటావా, తీస్తావా తీస్తావా యేసు తలుపు తీస్తావా. వింటావా వింటావా యేసు తలుపు వింటావా, తీస్తావా తీస్తావా యేసు తలుపు తీస్తావా. మంచుకు తడిసిన తలలో గాయం పొందిన చేతులతో, మంచుకు తడిసిన తలలో గాయం పొందిన చేతులతో హృదయం తలుపు ప్రేమకు దగ్గర రమ్మని తలుపు తీస్తావా. హృదయం తలుపు ప్రేమకు దగ్గర రమ్మని తలుపు తీస్తావా. చిట్టి చేతులతో చిన్నారి పాప, గుడి గుడి నడకలతో ముద్దొచ్చే బాబు. చిన్నారి పాప, గుడి గుడి నడకలతో ముద్దొచ్చే బాబు. చిట్టి కోంబిప్ప. Chichi boom, big fire. Chichi boom, big fire. Chichi boom, big fire. Chichi boom, big fire. Elia ప్రార్థించే, యెహోవా ఆలకించే. ఎలియా ప్రార్థించే, యెహోవా ఆలకించే. చిట్టి
చెల్లి చిన్నారి తమ్ముడు లాస్ట్ సాంగ్. చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, యేసయ్య మాటే విందామా, మన యేసయ్యనే సేవిద్దామా. యేసయ్య మాటే విందామా, మన యేసయ్యనే సేవిద్దామా. చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, యేసయ్య మాటే విందామా, మన యేసయ్యనే సేవిద్దామా. యేసయ్య మాటే విందామా, మన యేసయ్యనే సేవిద్దామా. ఈ లోకమంతా వెతకిన గాని, ఈ లోకమంతా వెతకిన గాని, కనరాడు ఇలాంటి ఘన దేవుడు, కనరాడు ఇలాంటి ఘన దేవుడు. నిజమైన పరిశుద్ధ ప్రియ దేవుడు, నిజమైన పరిశుద్ధ ప్రియ దేవుడు. తన మాట వింటే తననే సేవిస్తే, తన మాట వింటే తననే సేవిస్తే, తొట్టిల్లకుండా కాపాడును, తన వాగ్దానమంతా నెరవేర్చును. తొట్టిల్లకుండా కాపాడును, తన వాగ్దానమంతా నెరవేర్చును. చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, యేసయ్య మాటే విందామా, మన యేసయ్యనే సేవిద్దామా. యేసయ్య మాటే విందామా, మన యేసయ్యనే సేవిద్దామా. ఓకే, వెరీ గుడ్. ఆల్ ఆఫ్ యు సిట్ డౌన్. సత్యవేద పుస్తకం. పిల్లల గండవాక్యం చెప్తారు. ఆలోచించుకో. జూనియర్స్ చెప్తారు, ఆలోచించుకో. కేసీఆర్ కెమెరా దగ్గర పెట్టు, కెమెరా ఇట్లా మధ్యలో పెట్టు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు చైత్ర. నేను చెప్పబోయేది ఆలోచించుము దేవుడు ఎలాంటి మంచి రోజులేదు. యోబు 8:20. ఆలోచించుము, ఆయన పడగొట్టక మరల ఎవరు కట్టగలరు. ఆయన మంచి చెడు మూసివేయగా తెలిస్తే ఎవరికి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. యోబు 12:14. ఆలోచించుము, ఆయన జరుగులను వేగపట్టగా అవి ఆవిరైపోయాను. యోబు 12:15. ఆలోచించుము, ఆయన భగవంతుని కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. యోబు 36:5. ఆలోచించుము, ఆయన శక్తివంతుడే, ఘనత వహించిన వాడు, ఆయన కోరిన కోరికడెవడు. యోబు 36:22. ఆలోచించుము, ఆయన మహోన్నతుడు, మనం ఆయనను ఎరుగము, ఆయన సమర్థుల సంఖ్య విధిలేనిది. యోబు 36:26. ఆలోచించుము, బలులను అర్పించడం వలన బలులను అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొంతయు, కొట్టెలను కొరుకును అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టము. మొదటి సమయంలో 15:22. అందరికీ పెద్దగా వెరీ గుడ్. నెక్స్ట్ ఒక్క దాంట్లో వచ్చి చేస్తాం. జాగ్రత్త పడము, మహిమ. జాగ్రత్త పడము, మహిమ.
ఓకే నెక్స్ట్ భయభక్తులు పవిత్ర పవిత్ర అందరికీ ప్రైజ్లా. నా పేరు పవిత్ర. నేను చెప్పబోయే అంశం భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. సామెతలు 14:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సామెతలు 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. కీర్తనలు 128:1. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడెవడో యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకొనుడు. సామెతలు 3:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. సామెతలు సామెతలు 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. సామెతలు 1:7. కనిపెట్టుడు తులసి నా పేరు తులసి. అందరికీ ప్రైజ్లార్డ్. నా అంశం వచ్చేసి కనిపెట్టుడు. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. 1 సమూయేలు 12:16. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టి ఉన్నాను. యోబు 13:15. మీరు ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడి. అపొస్తలుల కార్యము 1:4. యెహోవా సెలవిచ్చు వాక్కు ఏమనగా నేను లేచి ఎరపట్టు దినము కొరకు కనిపెట్టుడి. జెఫన్యా 3:8. యెహోవా కొరకు కనిపెట్టుడి. మీరు ధైర్యము తెచ్చుకొని మీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకొని యెహోవా కొరకు కనిపెట్టుడి. కీర్తన 27:14. జస్ట్ ఆలోచించు ప్లసి అందరికీ ప్రేమ. నా పేరు మెస్సి. నేను చెప్పబోయే అంశము ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. యోబు 8:20. ఆలోచించుము దేవుడు పడగొట్టగా మరలా ఎవరు కట్టజాలరు. ఆయన మనుషులు చెరలో మూసివేయగా ఎవరికి తెచ్చుట సాధ్యం కాదు. యోబు 12:14. ఆలోచించుము ఆయన జరుగులను నిలబెట్టగా వ్యాధి అయిపోదు. యోబు 12:15. ఆలోచించుము ఆయన బలవంతుడే కానీ ఎవరిని తిరస్కారం చేయడు. యోబు 36:5. ఆలోచించుము ఆయన శక్తివంతుడే కనుక వహించిన వాడు ఆయన పోలిన మొదకు దేవుడు. యోబు 36:22. ఆలోచించుము బలులు అర్పించడం కంటే అర్థాన్ని లేకుంటాయి. పొట్టెలకు నర్పించడం కంటే మాట వింట శ్రేష్టము. 1 సమూయేలు 15:22. నెక్స్ట్ సోను జాగ్రత్త పడు అందరికీ ప్రైజ్లా. నా పేరు సోని. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం జాగ్రత్త పడు. ఆ కొండ మీద నీకు నిర్దిష్ట వాటి కూడా చెప్పిన వాటిని జరిగించడానికి జాగ్రత్త పడు. నిర్గమాకాండము 25:40. ఆ దేశపు నివాసులకు నిబంధన చేసుకున్నట్లు జాగ్రత్త పడు. నిర్గమాకాండము 36:12. నీ దాసులు 35 దేశంలో నేను రప్పించిన యెహోవాను మరొకరునట్లు జాగ్రత్త పడదు. ద్వితీయోపదేశకాండము 6:12. చెడుతనంలో నీ మనసులో రాకున్నట్లు జాగ్రత్త పడము. ద్వితీయోపదేశకాండము 15:9. నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారం చేయకపోయేవో జాగ్రత్త పడు. యోగు 36:18. చెడతనం చేయకు జాగ్రత్త పడము. దుఃఖానుభవం కన్నా అది మంచిదని వాని కోరుచున్నావు. యోగు 36:21. మనుషులు కీర్తించి ఆయన కార్యము జరిగించడానికి జాగ్రత్త పడు. యోగు 36:24. శుద్ధి
జాగ్రత్త పడు. అందరికీ ప్రేతులా నేను చెప్పబోయేది జాగ్రత్త పడుని. కొండ మీద నేను కనపరచబడిన విరూపం చొప్పున వాటిని చేయడానికి జాగ్రత్త పడును. నిర్గమకాండము 25:40. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా నీవు జాగ్రత్త పడును. నిర్గమకాండము 34:12. దాసుల కుటుంబమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుడి. ద్వితీయోపదేశకాండము 6:12. చెడు తలంపులు మనసులో పక్కన ఇస్తున్నట్లు నీకు జాగ్రత్త పడుడి. ద్వితీయోపదేశకాండము 15:9. నీకు క్రోధము పట్టుచున్నది కనుక నీకు ఒకవేళ తిరస్కారం చేసేదవేమో జాగ్రత్త పడుడి. యోబు 36:18. హిందూ భయభక్తులు. అందరికీ ప్రేత. నా పేరు బిందు. నేను చెప్పబోయే అంశం భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపుట. సామెతలు 14:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. కీర్తనలు 128:1. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. సామెతలు 3:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సామెతలు 1:7. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. 1 సమూయేలు 12:24. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తనలు 25:12. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. కీర్తనలు 128. ప్రకాష్ కనిపెట్టు. కనిపెట్టు. అందరికీ ప్రేతులా. మై నేమ్ ఇస్ ఎల్ ప్రకాష్ రాజు. నాకు ఇచ్చిన వాగ్దానము కనిపెట్టండి. మీరు నిలచి చూచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యము నా కొరకు కనిపెట్టుడి. 1 సమూయేలు 12:16. మీరు యెరూషలేము నుండి వెళ్ళగా తండ్రి యొక్క వినిన వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అపోస్తలుల కార్యము 1:4. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాగు ఏదనగా మీరు నా కొరకు కనిపెట్టుడి. జెఫన్యా 3:8. రాజు కనిపెట్టు. అందరికీ ప్రేతులా. నా పేరు రాజు. నాకు ఇచ్చిన అంశం కనిపెట్టుడి. మీరు నిలచి చూస్తుండగా యెహోవా జరిగించే గొప్ప కార్యమును కనిపెట్టుడి. 1 సమూయేలు 2:16. కాబట్టి యెహోవా చెల్లించి వాకు ఏదనగా నా కొరకు కనిపెట్టుడి. యెఫన్యా 3:8. మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. 1:4. అపోస్తలులు విజ్ఞానం. మై నేమ్ ఇస్ విజ్ఞాన్ కుమార్. నా ఇచ్చిన అంశం కనిపెట్టుడి. మీరు నిలచి చూచుచుండగా యెహోవా ధరించి గొప్ప కార్యము కనిపెట్టుడి. 1 సమూయేలు 12:16. మీరు కాబట్టి యెహోవా సెలవిచ్చిన వాకు ఏదనగా నా కొరకు కనిపెట్టుడి. జెఫన్యా గ్రంథము 3:8. మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. అపోస్తలుల కార్యములు 1:4. నెక్స్ట్ బైబిల్. శృతి.
పుట్టినావా? నా పేరు శృతి. నేను చెప్పబోయేది దైవత కలిగి. యెహోవాను దైవత కలిగి ఉండుట తెలివికి మూలము. సామెతలు 1:7. నేను జ్ఞాని కథను అనుకోవద్దు. యెహోవాను దైవత కలిగి ఉండుట చెడుతనము విడిచిపెట్టును. సామెతలు 3:7. యెహోవాను దైవత కలిగి ఉండుట దీర్ఘమునకు కారణము. సామెతలు 10:27. యెహోవాను దైవత కలిగి ఉండుట యెహోవాను దైవత కలిగి ఉండుట చెడుతనము విడిచిపెట్టును. సామెతలు 1:7. యెహోవాను భయభక్తి కలిగి ఉండుట బహు ధైర్యాన్ని పుట్టించెను. సామెతలు 14:26. యెహోవాను భయభక్తి కలిగి ఉండుట బహు జీవపు ఊట. సామెతలు 14:27. యెహోవాను భయభక్తి కలిగి ఉండుట తన త్రోవ యందు నడుచువారు ధన్యులు. కీర్తనలు 128:1. యెహోవాను భయభక్తి కలిగి వాడు ఎవడో కోరుకోవలసిన మార్గము యెహోవా ఆయన అతనికి బోధించను. ఇప్పుడు జూనియర్ సెకండ్ చిన్నపిల్లలు కేజీ పిల్లలు చెప్తారు. హారిక దగ్గర మీకు దగ్గర రెండో కొరింథీ 5:17. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:17. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలుగుటకు ప్రయత్నించుడి. హెబ్రీ 12:14. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యోహాను 4:24. దేవుడు భయభక్తులు మాట్లాడుతూ మౌనముగా ఉండవలెను. అపోస్తలుల కార్యములు 18:9. 10 కదా 10 మరి ఏం చెప్తున్నావు? సరే నెక్స్ట్ వెళ్ళరా. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వారు నూతన క్రీస్తునందు ఎడల వారు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17. మీరు సర్వలోకము వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ పంపించుడి. 15:16. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటయు ప్రయత్నించుడి. హెబ్రీ 12:14. దేవుడు ఆత్మ కనుక వారు ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అందరికీ వేదన. నా పేరు ఎవడైనను క్రీస్తునందున ఎలా వాడు నూతన సృష్టి. 2 కొరింథీయులకు 5:17. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. యోహాను 4:24. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15. మీరందరూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి. హెబ్రీయులకు 11:14. మీరు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకుము. అపోస్తల కార్యములు 18:9. ఆయన వారితో ఇట్లా నేను జెరుబ్బయలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే. జకర్యా 4:6.
వారు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. మత్తయి 6:19. కవిత కవిత కీర్తి నెక్స్ట్. నా పేరు కవిత. కాగా ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17. మీరు సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మార్కు 15:16. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. హెబ్రీ 12:14. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలెను. యోహాను 4:24. నీవు భయపడక మాట్లాడము ఉండుటకును. అపోస్తల కార్యములు 18:9. కీర్తి త్వరగా రావాలి కీర్తి. అందరికీ ప్రేమ. నా పేరు కీర్తి. కాగా ఎవరైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మార్కు 16:17. అందరితో సమాధానములు పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. హెబ్రీ 12:14. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వాడు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెను. యోహాను 4:24. నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండుటకును. అపోస్తల కార్యములు 18:9. జాన్ జాన్ బైబిల్ తెచ్చుకో. బైబిల్ ఈరోజు కంటాన్ని చెప్తానా? పిల్లల పవ్వాలు మీ తినేదానికి ఇద్దరు ఉన్నాయి. ఇద్దరన్నమే ఎప్పేసి 6:1. కావాలని నేను ఇచ్చి ఉండగల ఆట నిద్ర చూస్తే వెనకడతే 5:17. జెసికా జెసికా నా పేరు జేసి. నన్ను 2 వాక్యాలు చెప్తా. కాగా ఎవరైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మార్కు 16:17. ప్రిన్సి బైబిల్ తీసుకో. బైబిల్ తీసుకో. నా పెన్ను కొంచెం ఉపయోగించడానికి ఇప్పుడు గట్టి చెప్పు. గట్టి చెప్పు. చూడు. నీవు మౌనముగా చెప్పు. తపము. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రకాశ్ రాజ్. ప్రకాశ్ రాజ్ అగరోన్. అగరోన్
చక్కగా చెప్పారు, నేర్చుకున్నారు. ప్రభు వచ్చిన సంతృప్తిలో ఉంది. వారికి బహుమతులు ఇస్తాము, ప్రైజ్లు ఇస్తాము. తీసుకురా. అందరూ బైబిల్ ఎత్తి బైబిల్ కోరస్ పాడదాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన బట్టి ఈ భాషను కూర్చున్నాం. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొక్క గ్రానీయుడి ఇలాంటి వారితే పరలోక రాజ్యం సెలవించిన దేవ, మాకు దానంగా అనుగ్రహించిన మా బిడ్డలను నీ శిక్షలను బోధనలు పెంచుటకు నేను ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తెచ్చుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని దాసురాలు ప్రయాసపడి వారిని దైవ క్రమంలో పెంచుటకు దిద్దుటకు కృపనిచ్చేందుకే స్తోత్రాలు. చక్కని వాక్యాలు చెప్తా వచ్చినారు, ఎప్పుడైతే చెప్తా వచ్చినారు. ప్రభు సంఘం ద్వారా దాసురాలు ప్రేమించి వారికి ఇచ్చే బహుమానాలు దీవించి ఇలాగా ప్రతి సంవత్సరము అభివృద్ధి పొంది అంతకంటే విస్తరించే భాగ్యం తెచ్చి నమ్మదగిన దేవా నీకే స్తోత్రం. యేసు నామంలో ప్రార్థించి వెళుతున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా కేజీ పిల్లలు వస్తారు. ఒక్కొక్కరు పేరు చెప్తాను, వాళ్ళు తీసుకోండి. హారిక, కేజీ పిల్లలు. హారిక వెన్నెల, స్మైలీ, కవిత, కీర్తి, జాయ్, జెసికా,
ప్రిన్సీ, ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజు, ప్రకాష్ రాజు, అహరోన్, అహరోను, విజ్ఞాన్, విజ్ఞాన, విజ్ఞాన్, పెద్ద పిల్లలు ఇస్తారు, పెద్ద పిల్లలు చెప్తాను. కేజీఆర్, పెద్ద పిల్లలు కేజీఆర్, రసి, మహిమ, సోని, సోని, శృతి, పవిత్ర, పవిత్ర, బిందు, శృతి, తులసి, రాజు, తులసి, రాజు, మంచిది. పిల్లలు చక్కగా చెప్పారు. దానికి చెప్పడానికి ఇప్పుడు సార్ వచ్చినాడు. సందేశం టీచర్ కూడా ప్రయత్నిస్తున్నాము.